ఫ్రెండ్స్ ఈరోజు వచ్చి అసలు తోరణం చేసుకోవడానికి ఏమేమి కావాలి, స్టార్టింగ్ ఎలా స్టార్ట్ చేసుకోవాలి, ఎలా వరకు ఎండింగ్ వరకు ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా క్లోజ్ చేయాలి, ఫినిషింగ్ టోటల్ వీడియోలో చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. తోరణం నేర్చుకోవాలనుకుంటే కనుక కావాల్సిన ఏంటో ముందుగా చూద్దాం. 6GB దండలు మీరు 10, 30 చేసుకుంటే 6 దండలు. అలాగే 1.5 వైర్ వాడుతున్నా, ఫినాలెక్స్ వైర్ ఇది 1.5 mm. నెక్స్ట్ ట్యాగులు, దండకి ట్యాగింగ్ చేసుకోవాలి డేటా వైర్తో పాటు. ముందు ఈ డేటా వైర్ ఏదైతుందో మనం యాడ్ చేసుకుంటా పక్కకి తీసుకెళ్తాం కదా. సపోజ్ ఈ దండ ఇదే అనుకుందాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 బల్బులు ఇక్కడికి అయిపోయినాయి. ఇక్కడ కట్ చేయాలి. ఇక్కడికి కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇక్కడ కట్ చేసాం కదా, ఈ కట్ చేసిన దానికి ట్యాగింగ్ చేసుకోవాలి. స్టార్టింగ్ చూడండి, ఇక్కడ కొంచెం దగ్గర చూపించి ఈ రెండింటిని డివైడ్ చేయండి వేర్లు. ఈ రెండింటితో మనకు పని ఉండదు. ఇది 5 వేర్లు వచ్చింది కదా స్టార్టింగ్ పాయింట్, ఈ 5 వేర్లు అనమాట. ఆటోమేటిక్ కావాలి ఒకదాన్ని ఉంచుకోండి 6 దండల్లో. ఇదేమో డేటా బాక్స్కి జాగ్ గుచ్చుకోవడానికి, ఇవేమో ప్లస్ మైనస్ కలుపుకోండి. తర్వాత వచ్చి దీనికి డేటా వేరు ట్యాగింగ్ చేసుకోండి. ఇది ఉంది కదా, ఇక్కడ నుంచి డేటా వేరు తీసుకుని ఇదే అనుకుందాం. మీకు తోరణం చేసేది వేరే ఉందో చూపిస్తాను, మీకు అర్థం కావడానికి. ఇక్కడ క్లియర్గా చూడండి ఒకసారి. ఈ రెడ్ వైట్ వదిలేసాం. వాటిని ఏం చేస్తారంటే దీనికి టచ్ అవ్వకూడదు. మళ్ళీ ఈ రెండు కట్ చేసేయండి. ఇక్కడ షాల్వింగ్ చేసుకుని టేప్ చేసుకోండి. షాల్వింగ్ అయితే తప్పకుండా చేసుకోవాలి, టేప్ చేసుకోండి. ఇక్కడ షాల్వింగ్ చేసి టేప్ చేసాక ఇలా పైకి తీసుకురండి. ఇదే వైర్ని ఇలా తీసుకొచ్చి ఇక్కడ ట్యాగ్ వేసుకోవాలి. ఇలా లైన్గా ఈ ట్యాగ్స్ అనేవి ఉన్నాయి కదా, ఇలా ట్యాగ్ చేసుకుంటూ రావాలి. ఇలా 10 బల్బులకి ట్యాగ్ వేసుకున్న తర్వాత ఇది ఒకటి అయిపోయినట్టే. ఈ 10 వేసుకున్న తర్వాత ఒక బిట్ అయిపోయినట్టే. ఇలా ట్యాగింగ్ చేసుకున్న తర్వాత ఈ గ్రీన్ వేర్ ఇక్కడ మీకు ఎంత డిస్టెన్స్ కావాలో అంత పెట్టుకోండి. పైన కింద మనం కలిపాం కదా ఇక్కడ. తర్వాత మీరు ఇక్కడ ఏదైతే ఇక్కడ ట్యాగింగ్ చేశారో వైర్ గ్రీన్ది, ఇప్పుడు నేను ఎలా టేప్ చేశాను అలా టేప్ చేసుకోండి. అదే వైరు ఇలా వచ్చింది అనమాట. ఇక్కడ గ్రీన్ దానికి కలిపి వైట్ రెడ్ తీసాం, ఈ రెండింటికి కలిపి. ఈ గ్రీన్ ఒక్కటే దీన్ని యాడ్ చేసుకున్నాం. ఓకేనా. నేనేంటంటే ఈ షాలింగ్ చేసిన తర్వాత టేప్ చేశాను. ఓకే, ఇక్కడికి అయిపోయింది. ఇలా వచ్చేసాం. తర్వాత మీరు దండకి ఎంత గ్యాప్ పెట్టుకుందాం అనుకుంటున్నారు, బోర్గా పెట్టుకుంటారు కదా, అంత పెట్టుకోండి, సరిపోయింది. ఇప్పుడు కింద నుంచి వచ్చిందనమాట. ఇది ఎక్కడ కలవాలంటే పక్కన కలవాలి. అది చూద్దాం పదండి. స్టార్టింగ్ మనం చేసుకున్నాం కదా లైన్. ఏ లైన్ అయితే ఇక్కడ చేసినా మనం అక్కడ చేసింది ఇది. నేను స్టార్టింగ్ మనం క్లిప్ ఉంచుదామన్నా కదా, ఆ క్లిప్ అలా ఉంచేసుకోండి. ఇలా ఎక్స్ట్రా 2 వైర్లు ఉంటాయి కదా, ఆ 2 ఇక్కడ ఇలా కలపండి. అనిపించిందా? నేను వైట్ది బ్లాక్ మైనస్కి బ్లాక్ వాడుతున్నాం, ఈ రెడ్ అనేది ప్లస్కి వాడుకుంటున్నాం. ఇది డేటా అనమాట. ఇదేంటి స్టార్టింగ్ పక్కన నుంచి వచ్చింది, దీని దగ్గర నుంచి వచ్చింది. ఇది నేనైతే రెడీ చేసిన తోరణం అనమాట. ఇది మనం సేమ్ ప్రాసెస్ మొత్తం అంతే అలాగ ఉంటుంది. వెళ్దాం. ప్లస్కి ప్లస్ కలిపాం, బ్లాక్కి మైనస్ ఇది వైట్ కలిపేసాం. ఈ గ్రీన్ ఎలా వదిలేసాం. ఈ గ్రీన్ ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఉంది కదా, తీసుకోండి ఇక్కడ. ఎందుకంటే బరువు మొత్తం ఇంటి మీదే ఉండకుండా సపోర్ట్ అనమాట ఇది ట్యాగ్ అనేది.
ఈ డిస్టెన్స్ చూసుకోండి దీనికి దీనికి. ఓకేనా? ఈ డేటా వేరు కూడా ఇటు తోసేయండి. ఈ రెండింటికి గ్యాప్ ఉంది కదా, ఆ డిస్టెన్స్లోకి పంపించేయండి. అంటే నీట్గా వచ్చింది ఫినిషింగ్ అనేది. డేటా ఇటు పంపించేసాను. ఒక డేటా ఇక్కడ తీసుకున్నా, దీన్ని ఇక్కడ లాక్ చేసేసాం. ఇంకా ఇది అయిపోయింది. దీన్ని తీసుకొచ్చి మళ్ళీ దీనికి ఇంకో ట్యాగ్ చేసి చూసుకోండి. ఒక జాన 2 అంగుళాలు, ఒక జాన 2 అంగుళాలు, 2 ఇంచెస్ అనమాట. కనిపిస్తుందా నీట్గా? దీన్ని ఇక్కడ పెట్టి లాక్ చేసేయండి. ఇప్పుడు ఈ డేటా వేరు తీసుకొచ్చుకుని ఇక్కడ కలుపుకోండి. సారీ, ఇదైతే బయటకు వచ్చింది. ఇటు బయటకు ఉండకూడదు డేటా. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలోనే ఉండాలి. అంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉండిద్ది అనమాట. ఈ ట్యాగ్తో పని లేదు, కట్ చేసుకోవచ్చు. ఇంకా ఎక్స్ట్రా ఉన్న ట్యాగ్ని కట్ చేసేయండి, ఉంచకండి. దీన్ని తీసుకొచ్చి దీనికి మరీ ఇంత బార్లు పెట్టమాకండి. నేను అంటే బారు పెట్టుకోండి ఫస్ట్, ఎందుకంటే తర్వాత మళ్ళీ కొంచెం అటు ఇటు అయినా ఇబ్బంది. ఇక్కడ కలిపేసాను. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ నుంచి కింద నుంచి వచ్చిన డేటా ఇక్కడ పై దానికి వెళ్ళింది. అవునా? ఈ కింద నుంచి వచ్చింది చూసారా, మనం లాక్కున్న ఎక్స్ట్రా డేటా ఈ పైన కలిసింది. ఈ పక్క దానికి వెళ్ళడానికి మనం కింద నుంచి లాక్కొచ్చాం కదా, ఇది పక్కన దానికి ఇక్కడ ఇవ్వాలి. ఈ దాంట్లో ఇక్కడ యాడ్ చేస్తాం. ఇలా డేటా లోపల నుంచి తీసుకుని దీనికి కూడా ఇక్కడ సేమ్ ఉందా, ఎలా ట్యాగ్ వేసాం, దీనికి కూడా ఇలాగే సేమ్ ఒక ట్యాగ్ వేయండి. సేమ్ ప్రాసెస్ అంతా అలా ఉంటుంది. ఇంకెక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. కొద్దిగానే ఉంది ముక్క. ఇది ఒక 9 లైన్లు ఉంటాయి ఇంచుమించు. ఈ 9 లైన్లు చూపిద్దామని చేశాను. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇదిగోండి ప్రాసెస్. దీనిలో నుంచి వచ్చిన డేటా ఇక్కడ పైన కలుపుతాం. మళ్ళీ జాయింట్కి ఇలా సాల్వింగ్ మట్టి తప్పకుండా చేసుకోండి, మర్చిపోవద్దున్నా. సాల్వింగ్ అనేది నీట్గా అవ్వాలి. ముందు మీరైతే ట్యాగ్ వేయమాకండి, నేను చూపిస్తా కానీ ట్యాగ్ వేసా. కానీ ట్యాగ్ వేసిన తర్వాత సాల్వింగ్ చేయడం కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. మూడోది దీనికి డేటా వేర్లకు కూడా సాల్వింగ్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. సాల్వింగ్ అనేది ప్లస్కే మైనస్కే అండ్ డేటాకి. ఓకే, ఇక్కడ కూడా అది చూపించా కదా, ప్లస్కి మైనస్కి డేటాకి. డేటా ఇంత బాగా వచ్చినప్పుడు ఏం చేస్తారంటే కట్ చేసేసుకోండి. అంత భారం మనకు అవసరం లేదు. అంతకన్నా ఎక్కువ ఉన్న దేనికన్నా తగిలితే మళ్ళీ ప్రాబ్లం అయింది. సరిపోయింది ఇది. ఓకేనా? క్లియర్గా ఉందా? ఇవి అంతే, సేమ్ ప్రాసెస్ మొత్తం ఒకేలాగా ఉంటుంది. డేటా అనేది మటుకి ఎంత బార్ అయితే ఉంచకండి, తగ్గించండి. ఎందుకంటే పక్కన ప్లస్ మైనస్ ఉంటాయి కదా.
జస్ట్ ఎంత ఉంటే సరిపోయింది. ఓకే, ఒక హాఫ్ ఇంచ్ కూడా ఉండదు ఇది, అరంగులం కూడా ఉండదు. సో మొత్తం అయితే నేను షాలింగ్ చేసాను. ఇప్పుడు టేబుల్ చేస్తాం ఎలా చెప్తాను చూడండి. ఒకసారి టేప్ చేస్తాను చూపిస్తా ఫ్రెండ్స్. ఇదిగోండి టేప్ ఇక్కడి నుంచి ఈ డేటా అనేది లూజ్ లేకుండా ఇలా పట్టుకోండి, కంటిన్యూగా చేసుకోండి, సరిపోయిద్ది. ఇలా ఎక్స్ట్రా ఉంది కదా, దీన్ని ఇలా ఫోల్డ్ చేసి ఒక రింగ్ ఇలా చేస్తే సరిపోయిద్ది. ప్లస్ వరకు సపరేట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో షోల్డరింగ్ వచ్చి ఇక్కడ మైనస్ ఉంటుంది. ఆ మైనస్ కూడా ఇక్కడ క్లియర్ అయిపోయింది. ప్లస్ మైనస్ డివైడ్గా ఉంటాయి. కట్ చేసుకునేటప్పుడే కొంచెం ఇటు కొద్దిగా అటు ఇలా ఇలా ఈ షేప్ చూసారా, ఒక అంగుళం తేడా ఉంటుంది దీనికి. ఇక డేటా ఇదిగోండి, డేటా వచ్చి దీని మధ్యలో ఉంటుంది పైన. సేమ్ మొత్తం ఇంత ఇలాగే అంతా టేబుల్ చేస్తాం. ఏదైనా ఎండ్ అయిపోయింది కదా, ఇక్కడ కింద నుంచి వచ్చిన వేరు ఉంది కదా, ఈ పక్కన టేప్ చేసి పెట్టాను నేను. ఎప్పుడన్నా ఫర్దర్గా మీరు పెంచుకోవాలనుకుంటే తర్వాత అంటే కొంతమంది దగ్గర ఏంటంటే సరే స్టార్టింగ్ ఒక 30 అడుగులు చేసుకుందాం, లేకపోతే ఒక 20 అడుగులు చేసుకుందాం అనే ఉద్దేశంతో ఉన్న వాళ్ళకి ఈ వైర్ అనేది ఎక్స్ట్రా ఉంచుకోండి, ఏం కాదు. ఈ కింద నుంచి కూడా డేటా లాగి ఇక్కడ పెట్టుకోండి. పెంచుకోవాలనుకున్నప్పుడు ఈ టేప్ తీసి మళ్ళీ అదే గ్యాప్లో నుంచి మళ్ళీ మెయింటెనెన్స్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ప్రతి అడుగు గ్యాప్లో ఇక్కడ ఒకటి, మళ్ళీ ఇక్కడ ఒకటి, అలా అడుగడుక్కి పెంచుకుంటూ వెళ్ళిపోవచ్చు తర్వాత ఎప్పుడు కాకపోయినా. సో ఓవరాల్గా తోరణం అనేది రెడీ అయ్యింది. బ్రైట్నెస్ అనేది ఇప్పుడు చూపిస్తాను. దీని స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ ఉందంటే ఇదంతా ఒక రోజులో అయ్యేది కాదనమాట, అందుకే నేను ముందే చేసి పెట్టాను. మిమ్మల్ని 5 వైర్లు వదులుకోమన్నా కదా, ఇప్పుడు దాకా చూడడం వాళ్ళకే వీడియో అర్థం కాదు, లాస్ట్ వరకు చూస్తుంటే కనుక కంపల్సరీ అర్థమై. ఇది ఫస్ట్ది చూడండి, ఇక్కడ అటేం లేవు ఇంకా. ఓకేనా, నా చేతి దగ్గర నుంచి అటు చివరిలో ఉన్నాయి, అవి ఎస్ఎంపిఎస్ కలుపుకున్నాయి. ఇది కంట్రోలర్కి జాగు. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది తోరణం, ఇలా పెరుగుకుంటా అలా వెళ్ళి మరి మొత్తం 60 అడుగులు అనమాట ఇది. ప్లస్ ఇప్పటిదాకా చూసినందుకు థ్యాంక్ యూ. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ఇప్పుడే చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే